బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు ఎడ్ల బండ్లపై సైతం తరలి వస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. బీఆర్ఎస్ సభకు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తున్నాయి. ఎడ్ల బండ్లతో, సైకిళ్లతో, వాహనాలతో వివిధ రూపాల్లో తరలి వస్తున్నారు. మనం ఎడ్ల బండ్లతో తరలి వచ్చేటువంటి ఈ వాహన శ్రేణి ఎడ్ల బండ్లను చూస్తూ ఉన్నాం. మనము ఎక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లతో భారీగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎద్దులకు కూడా బీఆర్ఎస్ కలర్స్ అంటే గులాబీ కలర్ పూసి మొత్తం కూడా డ్యాన్సులు చేస్తూ, నృత్యాలు చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి ఎద్దుల బండ్లతో ఏ విధంగా సభకు తరలి వస్తున్నారో మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేటువంటిది మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం చూడవచ్చు మనం ఎద్దుల బండ్లు వీళ్ళు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. వీళ్ళంతా కూడా సూర్యాపేట అంటే 3-4 రోజుల క్రితమే వీళ్ళు సూర్యాపేట నుంచి బయలుదేరి ఇక్కడికి సభకు వస్తున్నారు. సభ వెనక కూడా భారీగా వాహనాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక నిమిషం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? దామేరా. ఎన్ని రోజులు రాబట్టి? మేము రాబట్టి ఇవ్వాలి మా దగ్గర అట్టి ఇవ్వాలి. సూర్యాపేటలో నిన్న వచ్చిళ్ళు. వారం రోజులు అవుతుంది. మేము ఇప్పుడే గంట ఎడ్ల బండ్లతో ఎందుకు వస్తున్నారు? కేసీఆర్ సార్ వస్తాను కాబట్టి సంతోషం మీద ఎడ్ల బండి కట్టుకుని వచ్చాం. ఎన్ని బండ్లు ఉన్నాయి? 30 బండ్లు దాకా ఉన్నాయి. ఇవన్నీ మీ ఊరియే? మా ఊరియే. ట్రాఫిక్ ఇబ్బంది ఏమన్నా ఉందా? ఏమి లేదు, అంత క్లియర్. సంతోషం, హ్యాపీ. అసలు ఎన్నో లేని సంతోషం ఇవ్వాల. ఇది వాళ్ళ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. బీఆర్ఎస్ అంటే వీళ్ళు దామెర మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు వీళ్ళంతా కూడా ఎద్దుల బండ్లతో ప్రదర్శన నిర్వహిస్తూ వీళ్ళు సభకు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా భారీగా వాహనాలు కూడా డీసీఎం కానీ లారీలు కానీ ఇవి కూడా పెద్ద మొత్తంలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ బస్సులు, లారీలు, డీసీఎంలు మనం చూడవచ్చు. వారి పెద్ద మొత్తంలో వాహనాలు అయితే తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సభకైతే భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. వీళ్ళు బీఆర్ఎస్ నేతలు వేసినటువంటి అంచనాలకు తగ్గినట్టుగా జనాలు అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్ర.